హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఓకే. మన సహజమైన కథల్లో కొత్త కథ వినటానికి రెడీయే కదా? చెప్పేస్తున్నాను మరి. అనగనగనగనగా ఒక బిజినెస్ ఫ్యామిలీ. నాన్న చక్కగా బిజినెస్ చేస్తూ ఉండేవారు. ఇద్దరు కొడుకులు వాళ్ళకి. అమ్మేమో చక్కగా ముగ్గురికి అన్నీ చేసి పెడుతూ ఉండేవాళ్ళు. సో నలుగురు హ్యాపీగా ఉండేవాళ్ళు. అయితే అమ్మకేమో పెద్ద కొడుకు ఇష్టం, నాన్నకేమో చిన్న కొడుకు ఇష్టం. బాగా అమ్మ పెద్ద కొడుకుని వెనకేసుకొస్తే నాన్నేమో చిన్న కొడుకుని గారం చేస్తూ ఉండేవారు. చిన్నోడు కదరా అని. సో చిన్నోడు ఏం చేశాడు, మంచి అడ్వాంటేజ్ తీసుకోవడం మొదలుపెట్టాడు. అంటే ప్రతిదీ నాన్న ప్లీజ్ అంటే నాన్న ఏం చేసేవారు, శాంక్షన్ చేసేసేవారు. సో ఇలా పెరుగుతూ కొంచెం పెరుగుతూ ఉన్నారు వాళ్ళు. పెరిగితే ఉంటే అమ్మేమో వాడికి అన్నీ చెప్తూ ఉండేది. గారామే కానీ నువ్వు ఎంత గారం చేయించుకున్నా నువ్వు కరెక్ట్గా ఉండాలి, డిసిప్లిన్లో ఉండాలి. ఇప్పుడు చిన్నప్పుడు నేర్చుకోకపోతే పెద్దయ్యాక ఒళ్ళు వంగదు, ఏది రాదు. చక్కగా చిన్నగా ఉన్నప్పటి నుంచే మంచి అలవాట్లు కానీ మంచి పద్ధతులు కానీ నేర్చుకోవాలి అని చెప్పేది. నాన్నేమనేవారు, అబ్బా చిన్నోడివిరా, ఏం పర్వాలేదు, అదే వస్తుందిలే పెద్దయ్యాక అంటూ ఉండేవారు. అమ్మ చెప్పబోయినా కూడా నాన్న అబ్బా వాడికి చెప్తున్నావు కదా పెద్దోడికి, కానీ చేసుకొని వాడు బాగుపడుతున్నాడు కదా, పడని అనేవారు. సరే అమ్మ ఏమంటుంది, ఇంకా ఏమనలేదు. పెరిగారు, పెద్దయ్యారు. నాన్న బిజినెస్ కదా, అప్పుడు ఎవరు ఈ బిజినెస్ టేకప్ చేయాలి అని చెప్పేసి ఆలోచన వచ్చింది. ఇద్దరికి చెరిసగం పని చేయొచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ నాన్న చిన్న కొడుకు అంటే ఇష్టం కదా, కొంచెం ఎక్కువ ముట్ట చెప్దాం అనుకున్నారు. కానీ వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు. మీరు చేసే బిజినెస్లో మా నాన్న కూడా కొంచెం నాకు కట్నంగా ఇచ్చిన డబ్బులన్నీ మీరు అందులో పెట్టారు. సో నాకు కూడా మీ బిజినెస్లో పెట్టుబడి ఉన్నట్టే, ఇద్దరికి సమానంగానే ఇవ్వండి, లేకపోతే ఇద్దరికి ఏదైనా పరీక్ష పెట్టి ఎవరు గెలిస్తే వాళ్ళకన్నా ఇవ్వండి అనేసరికి ఇద్దరికి ఇలాగే అమ్మకి నాన్నకి వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి మాట వచ్చిందనమాట. మాట వచ్చేసరికి ఇంకేం చేశారు, పిల్లలకి చెప్పారు, ఒరే పిల్లలు ఓ పని చేయండిరా, మీరు కొంతకాలం పాటు అలా తిరిగేసి మీరు ఏం బిజినెస్ చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం, వెళ్ళి పనిచేసి సంపాదించి పట్టుకురండి. అయితే ఈ లిమిట్ ఎంత, జస్ట్ ఒక 15 రోజులు, ఒక నెల రోజులు అట్లా లిమిట్ పెడతాము. ఈ లిమిట్లో మీరు వెనక్కి రావాలి, ఇద్దరు టాలెంట్స్ ఉపయోగించండి, ఎవరు ఎక్కువ సంపాదించుకొస్తే అప్పుడు వాళ్ళు గెలిచినట్టు అనేసరికి ఇద్దరు బయలుదేరారు. మళ్ళీ అన్నదమ్ములు ఇద్దరిలో అన్యోన్యత ఉంది బాగానే చక్కగా. ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటే ఒక ఆసామి అంటే బాగా పొలం ఉన్న వ్యక్తి కనిపించాడు. అతను కూలీల కోసం వెతుక్కుంటున్నాడు అనమాట. ఏం బాబు, మా పొలంలో పనుంది, కూలి పని చేస్తారా అని అడిగాడు. వీళ్ళు పని కోసమే కదా, సంపాదన కోసమే కదా బయలుదేరారు, ప్రూవ్ చేసుకోవడానికి. సో వెంటనే చేస్తామన్నారు. అనేసరికి సరే రండి అని చెప్పి ఏం చేశాడు అతను, ఇద్దరికి రెండు ఎత్తులు నాగలి ఇచ్చి, ఇదిగో ఈ కనపడే పొలం దున్నండి అని చెప్పారు. సరే అని చెప్పి ఇద్దరు దున్నడం స్టార్ట్ చేశారు. పెద్దోడికేమో అమ్మ ఏం చెప్పింది, ఏదైనా చేయాలి, నేర్చుకోవాలి అని. చిన్నోడికి నాన్న ఏం చెప్పారు, పర్లేదురా లైట్రా అని చెప్పారు. సో చిన్నోడికి ఏమైంది, కాసేపటికి చేయడానికి బద్ధకం, ఇంట్రెస్ట్ లేకపోవడం, వాడు పని వదిలేసి శుభ్రంగా ఎత్తుల్ని అలా అవి మేస్తూ ఉంటాయిలే గడ్డి అని చెప్పి హాయిగా అటు వదిలేసి ఇటు వచ్చి చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. పెద్దోడేమో ఫుల్ మొత్తం దున్నేసి సాయంత్రానికి ఇంకా బయలుదేరేటప్పుడు తమ్ముడిని లేపాడు. తమ్ముడు ఏం చేశాడు, ఆ ఎద్దుల్ని తోలుకుని ఈ ఆసామి దగ్గరికి వచ్చారు.
వచ్చేసరికి ఆసాం అన్నాడనమాట, ఇదిగో బాబు మంచిగా భోజనం చేయండి, చక్కగా పడుకోండి వెళ్ళి అన్నాడు. ఎక్కడ పడుకోవాలి అని అడిగేసరికి ఒక చీకటి గది ఏదో చూపించాడు. ఆ గదిలోకి వెళ్ళి పడుకునేసరికి పెద్దోడికేమో పొద్దున్నుంచి అలసిపోయి ఉన్నాడు కదా, పడుకోగానే నిద్ర పట్టేసింది. చిన్నోడికి రాత్రంతా అలా పగలు నిద్రపోవడం వల్ల ఆ చీకట్లో అట్లా కళ్ళు తెరిచి కూర్చుని చూస్తూ ఉన్నాడు. సరే పొద్దున్న ఇద్దరు తెల్లారింది, లేచారు, బయటకు వచ్చారు. వచ్చేసరికి పెద్దవాడి ఒంటికి అంత బంగారం అంటుకుని ఉందంట. ఎందుకు? పెద్దవాడు కష్టపడి చెమటోడ్చి పనిచేసి ఉన్నాడు కాబట్టి వాడి ఒంటికి ఆ చెమట ఉండేసరికి చెమటికి బంగారపు రజన అంటిందంట, అంటే పొడి. చిన్నోడు ఏం కష్టపడలేదు, ఏం చేయలేదు, అలా కూర్చుని ఉన్నాడు, వాడికి ఏమీ అంటలేదు. సో పెద్దోడికి అదంతా దులిపితే ఇంత బంగారం ముద్దయిందనమాట. ఆ ఆసామి వచ్చేసరికి, అదేంటండి మా అన్నకేమో బంగారం అంటింది నాకు అంటలేదు అంటే, మీ అన్న మరి చెమట పట్టేలా కష్టపడి పనిచేశాడు, అతనికి ఫలితం దక్కింది, నువ్వేమో చెట్టు కింద పడుకున్నావు, నీ ఒంటికి చెమట పట్టలేదు, ఫలితం లేదు అన్నాడు. ఇలా కాదండి ఇంకేదన్నా చెప్పండి అన్నాడు. సరే ఇవాళ కూడా మీరు పొలం దున్నుకురండి అన్నాడు. అనేసరికి సరే సాయంత్రం వచ్చేసరికి 2 తొట్టెల్లో నీళ్లు పెట్టి మీ ఇద్దరి ఎడ్లకి నీళ్ళు తాగిచ్చండి అన్నారు. అనేసరికి పెద్దోడు ఒక తొట్టు దగ్గరికి తీసుకెళ్లేసరికి ఎడ్లు పని చేసి ఉన్నాయి కదా, గబగబా నీళ్ళని తాగేసాయి. మళ్ళీ అడుగున బంగారం ఉందంట. అలాగే చిన్నోడెద్దులు ఎక్కువ కష్టపడలేదు, హాయిగా అప్పటిదాకా పొలంలో మేసాయి కాబట్టి వాటి దాహం వేయలేదు, కొన్నే నీళ్లు తాగాయి. సో నీళ్లు ఖర్చు అవ్వలేదు, అడుగున బంగారం ఉన్నా కనపడలేదు. సో ఇవాళ కూడా ఆసామన్నాడు, ఏంటి అర్థమైందా ఇప్పుడైనా, కష్టపడి పనిచేసిన వాడికి ఫలితం దక్కుతుందని అన్నాడు. అనేసరికి ఇంకా చిన్నోడు ఇంటికి వెళ్ళిపోదాం, నాకు ఇదంతా ఏం నచ్చలేదు, నాన్ననే అడుగుదాం, నాన్నది కదా బిజినెస్ అన్నాడు. సరే ఇద్దరు తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత నాన్న చూసారు, అమ్మ చూసింది, బంగారం తెచ్చారన్నారు, ఏంటి సంగతి అన్నారు అన్ని. ఈసారి భూమి మీద కాదు సముద్రంలో పోటీ పెడదాం అన్నారు వాళ్ళ నాన్న. అనేసరికి సరే అమ్మంది, ఏ రకమైన పోటీ అంటే ఎవరెక్కువ చేపలు తీసుకొస్తారు, ఎవరెక్కువ చేపలు పట్టుకొస్తారు అంటే సరే అనేసి వీళ్ళు పడవలు వేసుకుని వలలు తీసుకుని బయలుదేరారు. అయితే పెద్దోడు వల వేశాడు, చిన్నోడు కూడా వల వేశాడు. వేసేసరికి వాళ్ళ నాన్నకి పాపం చిన్నోడికి హెల్ప్ చేయాలని కోరిక కదా, గారం కదా, ఒక 2 మనుషుల్ని పెట్టి చిన్నోడు వల వేసిన ప్లేస్లో కింద నుంచి ఆ వలలోకి చిన్న చిన్న చేపలను తోయడము, సంథింగ్ ఏదో హెల్ప్ చేయడానికని చెప్పేసి ట్రై చేశాడు. సరే పెద్దోడు వల లాగేసరికి చక్కగా నిండా చేపలు ఉన్నాయి. చిన్నోడి వలలో కూడా చాలా చేపలు పడ్డాయి, పెద్దోడి వలలో పడ్డదానికంటే ఎక్కువ పడ్డాయి. కానీ చిన్నోడు వల లాగుతుంటే బరువు ఎక్కువైపోయి ఆ వల కాస్త తెగిపోయి దొరికిన చేపలన్నీ కూడా మళ్ళీ సముద్రంలో పడిపోయాయి. సో అప్పుడు వాళ్ళిద్దరు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ చెప్పిందనమాట, సక్సెస్కి అడ్డదారులు ఉండవు, కష్టపడితే కానీ ఏది దక్కదు. అలాగే పిల్లలు, మనం ఎగ్జామ్స్ వస్తుంటే తర్వాత చూద్దాంలే, ఎప్పుడో చదవచ్చులే, ఇంకా చాలా టైం ఉంది కదా అంటే అప్పుడు సిలబస్ ఎంత ఉంటుంది, కొండలా కోర్సు ఉంది, ఎంతకీ తరగనంది పాట ఉంది కదా, అలాగా. సో అప్పుడు మనకి టెన్షన్ వచ్చేస్తుంది, ఏమైనా చేద్దామన్నా ఏమీ చేయలేము. ఒకవేళ అలా చేసినా ఆ చిన్నోడు వల తెగిపోయినట్టు ఓవర్లోడ్కి మన హెల్త్ పాడవచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఇంకా ఇప్పుడిప్పుడే ఒక 3 months ఉంటాయేమో ఇక్కడి నుంచి లెక్కేస్తే మన ఎగ్జామ్స్. సో చక్కగా ఇప్పటి నుంచైనా మనం శ్రద్ధ పెట్టి కమిట్ అయ్యి మంచిగా ఇప్పుడు మన టైం ఏంటి, మనం చేయాల్సిన పని ఏంటి అని చెప్పి ఇప్పటి నుంచి చదవడం మొదలుపెట్టారనుకోండి, పెద్దవాళ్ళలాగా కష్టే ఫలి అన్నట్టు చక్కగా కష్టపడి మంచి ఫలితం సాధించవచ్చు. ఏమంటారు పిల్లలు? ఓకే కదా? ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ కనలు.